హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా. నేను మార్చ్లో వెళ్ళాను ఈ ట్రిప్కి. అంటే నేను సౌత్ ఇండియా స్పిరిచువల్ ట్రిప్ అనేది నేను ఇంతకుముందు అప్లోడ్ చేశాను కదా, ఆ వీడియోస్ మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. సో ఆ 30 క్షేత్రాల ట్రిప్ తర్వాత నేను గోకర్ణ దాండేలి ట్రిప్కి స్వదేశీ ట్రావెల్స్ వాళ్ళతోని వచ్చానమాట. ఈ ట్రిప్ అయితే 3 days 2 nights ఉంటుందన్నమాట. బట్ ట్రస్ట్ మీ, యూ విల్ ఎంజాయ్ అ లాట్. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడ మీకు స్ట్రేంజర్స్ ఫ్రెండ్స్ అయిపోతారు అండ్ మీరు సోలోగా వెళ్ళారు అనే ఫీలింగే ఉండదు. అండ్ ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వాచ్ చేయండి. నేను కూడా సోలోగానే వెళ్ళాను, బట్ అక్కడ నాకు ఫ్రెండ్స్ అయిపోయారు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హుబ్లీ రైల్వే స్టేషన్ నుండి దాండేలి అడ్వెంచర్ యాక్టివిటీస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్ళేంత వరకు కూడా మా బస్సులో ఇలానే డాన్సులు నడుస్తూనే ఉండే. నాకైతే కొద్దిసేపు చేసి నేను ఉండిపోయాను. బట్ అసలు మా బస్సు చివరి వరకు కూడా ఇలానే ఉండే. చాలా బాగుండింది అనమాట. చాలా పాజిటివ్గా యాక్టివ్గా ఉండే మా బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా. అండ్ హుబ్లీ రైల్వే స్టేషన్ నుండి మనం దాండేలి అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉండే ఆ ప్లేస్కి రీచ్ అయ్యేంత వరకు రోడ్వే అయితే చాలా అంటే చాలా అమేజింగ్గా ఉంటుంది. చాలా పొడుగ్గా చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి మధ్యలో. ఆ రోడ్డు ఎన్నో వంపులతోని ఉంటుంది. బట్ అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే అర్థమవుతుంది. బట్ ఇది నిజంగా మన ఫ్రెండ్స్తోని వెళ్ళామంటే ఎంజాయ్మెంట్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుందండి. స్ట్రేంజర్స్తోని మనం కలిసిపోతామేమో కానీ మరీ మన ఫ్రెండ్స్తోని ఉన్నట్టుగా మనం ఉండలేం కదా. అందుకని నాకు ఎక్కడో ఇలా ఫ్రెండ్స్తోని వెళ్తేనే బాగుండేదేమో అని అనిపించింది. బట్ అన్నిసార్లు అన్నీ కుదరవు కదా, మనం ఏమనుకుంటే అది జరిగిపోదు కదా. సో కొన్నిటికి మనం సోలోగానే వెళ్ళాలని రాసిపెట్టుంటుంది. మేబీ అది అలానే జరగాలని ఉంటుంది కాబట్టి అది అలా జరిగిపోతుంది అంతే. అయినా నేను ఏ ట్రిప్కి వెళ్ళినా సరే నేను సోలోగానే వెళ్ళాను ఇప్పటిదాకా. అది హైదరాబాద్ లోకల్ ట్రిప్స్ కావచ్చు, లేదంటే ఇలా బయటికి వెళ్ళడం కావచ్చు, అన్నీ కూడా నేను సోలోగానే వెళ్ళాను. కొరియోగ్రాఫర్ సౌండ్ సౌండ్ బాయ్ చెప్పాలా? అంతే ఇలా
చూసారు కదా మా బస్ జర్నీ ఎలా ఉండింది అనేసి. నిజంగా లిటరలీ కిటికీ తోడుంది కదా, నిజం చెప్పండి మీకు నచ్చిందా లేదా? సో ఫైనలీ అలా జర్నీ చేసుకుంటూ మేము ఇక్కడ దాండేలి అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉండే ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ టెంట్స్ చూసారు కదా, సో ఈ టెంట్ స్టేస్ అయితే ఉంటాయి మనకి. ఫస్ట్ నైట్ మనం ఇక్కడే ఉంటాం, క్యాంప్ ఫైర్ ఉంటుంది. మనం యాక్టివిటీస్ అన్నీ చేసిన తర్వాత లాస్ట్లో క్యాంప్ ఫైర్ ఉంటుందన్నమాట. దాంతో ఇక్కడ దాండేలిలో కంప్లీట్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మనం విభూది వాటర్ ఫాల్స్ అండ్ మురుడేశ్వర్ టెంపుల్కి అయితే సెకండ్ డే వెళ్తాము. ఆ తర్వాత గోకర్ణ అనమాట. అక్కడితోని మన ట్రిప్ అయితే ఎండ్ అయిపోతుంది. బ్యాక్ టు హైదరాబాద్, మళ్ళీ హుబ్లీ స్టేషన్ నుండి హైదరాబాద్ అలా అనమాట. అండ్ ఫస్ట్ డే వాటర్ యాక్టివిటీస్ అయితే అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. అసలు రివర్ రాఫ్టింగ్ అయితే చెప్పకూడదు, చాలా అంటే చాలా అమేజింగ్గా ఉండే. టెంట్ స్టేలో అయితే ఇద్దరికి కలిపి ఒక టెంట్ ఉంటుంది. సో ఇలా నాకు నా వెనకాల కనిపిస్తుంది కదా, తనకి ఇద్దరికి కలిపి ఒక టెంట్ ఉంటుండే. అండ్ మేము నలుగురం కూడా సోలో ట్రావెలర్స్ అనమాట. సో వి బికేమ్ ఎ గ్యాంగ్ దేర్. Hi sir. Hi. Good name. Abhishek. Venkat. Priya. Praulika. Pushpa. Sai. రివర్ రాఫ్టింగ్, జిప్ లైన్, ఇక్కడ కయాకింగ్ అండ్ చాలానే యాక్టివిటీస్ ఉన్నాయి. సో అందులోనూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా నచ్చేది ఈ రివర్ రాఫ్టింగ్ అని నాకు అనిపించింది. మరి ఆల్రెడీ గోకర్ణ వెళ్ళిన వాళ్ళకి మరి మీకు ఏ యాక్టివిటీ నచ్చింది ఈ దాండేలిలో అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. ఆల్రెడీ కయాకింగ్ అండ్ జిప్ లైన్ ఇలా కొన్ని చిన్న చిన్న యాక్టివిటీస్ అన్నీ ట్రై చేసేసిన తర్వాత లంచ్ చేసేసి మళ్ళీ ఇంకా రివర్ రాఫ్టింగ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో దిస్ ఇస్ అవర్ టర్న్. More hip hip. Stop. वो साइड में ना वो बंदा फोटोग्राफर. हाँ ये चलो फॉरवर्ड. Which photographer? वहाँ पे देखो चलो फॉरवर्ड करो फॉरवर्ड. थोड़े से बॉडी मूवमेंट. Stop pedal, stop. Look back side once more. Hi guys. Get down. पैडल सही से पकड़ो. आगे फोटोग्राफर देखो, राइट सर फोटोग्राफर. రివర్ రాఫ్టింగ్ అయితే అస్సలు మిస్ అవ్వకూడని యాక్టివిటీ అండి. అసలు చాలా అంటే చాలా అమేజింగ్గా ఉంటుంది రివర్ రాఫ్టింగ్. అక్కడ ఎన్ని యాక్టివిటీస్ ఉన్నా సరే అదే మళ్ళీ ట్రై చేయాలి అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ సూపర్ కూల్ ఎక్స్పీరియన్స్ అండి, చాలా అమేజింగ్ అనిపిస్తుంది రివర్ రాఫ్టింగ్లో.
దాండేలిలో ఉన్న అన్ని యాక్టివిటీస్ ట్రై చేసేసాం, అన్నీ అయిపోయింది, రెయిన్ డ్యాన్స్ కూడా అయిపోయింది. అసలు చాలా అంటే చాలా అమేజింగ్గా అయిపోయింది ఈ డే అంతా కూడా. ఫస్ట్ మనం నాంపల్లి రైల్వే స్టేషన్లో దీనికి ముందు రోజు 3 o'clockకి స్టార్ట్ అయితే మార్నింగ్ 6-7 కల్లా మనం హుబ్లీ రైల్వే స్టేషన్లో ఉంటాం. అక్కడ నుంచి టిఫిన్ చేసేసుకొని ఈ దాండేలి అడ్వెంచర్ యాక్టివిటీస్కి మనం రీచ్ అయిపోయిన తర్వాత అన్ని వాటర్ యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. ఆ డేకి సరిపడా ప్లాన్ అంతా ఇక్కడే ఉంటుంది. వాటర్ యాక్టివిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత స్విమ్మింగ్ పూల్ తర్వాత రెయిన్ డ్యాన్స్ అన్నీ అయిపోయిన తర్వాత క్యాంప్ ఫైర్ అయితే లాస్ట్లో ఉంటుందన్నమాట. డే అంతా కూడా మనం నీళ్ళల్లోనే ఉంటాం ఫస్ట్ డే అయితే. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ ఫస్ట్ డే అండి. డే 1 యాక్టివిటీస్ అన్నీ కూడా ఇలా ఉంటాయి. క్యాంప్ ఫైర్తోని అన్నీ కూడా ఎండ్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ సెకండ్ డే వీడియోతోని మళ్ళీ కలుసుకుందాం విభూది వాటర్ ఫాల్స్ దగ్గర. సో అంతవరకు స్టే ట్యూన్ టు ప్రియా కాలురామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్, సీ యూ సూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.